అంటే ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కొంచెం సీరియస్గా చేస్తుంటే మనం అనుకున్న లెక్కలు హిందూ బీసీలే 50% పైన వచ్చాం. ఈ మధ్య మళ్ళీ ఒక టైం ఇచ్చి చేసి అది అంటే 47%కే వస్తున్నారు ఇప్పుడు బీసీల జనాభా. సరే ఏదేమైనా 47% ఉన్నారు కాబట్టి 42 పెట్టాల్సిందే కదా. పెట్టే దాంట్లో సీరియస్గా ఇలా ప్రభుత్వం కనుక కోర్టులలో ఎవరైనా ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు అమెండ్మెంట్ ఎలా చేస్తారో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు కూడా 2 బిల్లులు పెడతా అంటున్నారు. మళ్ళీ విచిత్రం అనిపిస్తుంది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి 42% పెట్టండి, ఓకే. విద్యా ఉద్యోగాలలో 42% పెడతా అంటున్నారు. విద్యా ఉద్యోగాలలో బీసీ కోటా పెంచాలన్నా తగ్గియాలన్నా ఏదైనా బీసీ కులాలను చేర్చాలన్నా తీసివేయాలన్నా బీసీ కమిషన్కి అధికారం ఉంటుంది. ఇప్పుడు చైర్మన్ గౌరవనీయులు నిరంజన్ గారి ఆధ్వర్యంలో కమిషన్ ఉంది కదా, ఆ కమిషన్ రికమెండ్ చేయాలి. మురళీధర్రావు కమిషనే రిపోర్ట్ అప్పుడు 46% రిజర్వేషన్లు కొట్టివేయడం జరిగింది కదా. ఇవాళ దేశంలో కానీ మనం కేంద్ర ప్రభుత్వాన్ని కనుక చూసినట్లయితే బీజేపీ పార్టీ వాళ్ళు ఒక మంచి ఆలోచనతో 2017లో జస్టిస్ రోహిణి కమిషన్ వేసింది. కమిషన్ రిపోర్టు 2023లోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ రిపోర్ట్ని ఇమీడియట్గా అమలు చేయాలి. అప్పుడే కేంద్రీయ విద్యా ఉద్యోగాలలో ఫలాలు అందుకొని కులాలు, ఎందుకంటే ఆనాడు చాలా కులాలు, ఒక 1000కి పైగా కులాలు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలో సింగిల్ అటెండర్ ఉద్యోగం కూడా రాలేదని ఆ మధ్య మనం మీడియాలో కూడా చూసినాం. చేయాలి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పెట్టబోయే స్థానిక సంస్థల కోటా కూడా వర్గీకరణ ద్వారా పెట్టాలి ఒకటి. తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్, తర్వాత సంచార జాతులు, అర్ధ సంచార జాతులు, విముక్త జాతులకు సంబంధించినటువంటి పిల్లల యొక్క స్కాలర్షిప్స్ 100% పే చేయాలి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి లిమిట్ ఉంది, 36,000కు మించి ఇవ్వడం లేదు. అది కూడా ఇంకా ఈ మధ్య చాలామంది పిల్లలు ఇప్పుడు దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా ఆర్థికంగా పూర్తి సహకారం అందించాలి. ప్రత్యేక విద్యా విధానం అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి వాళ్ళకు అప్లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే వాళ్ళు కొంచెం ఇంకా పై స్ట్రీమ్కి వస్తారు. అంటే ఉన్న బీసీలలో కూడా కొంచెం వాళ్ళ పైకి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే వాళ్ళు అట్లనే ఉంటారు. ఇంకొకటి అట్రాసిటీ యాక్ట్, ఎందుకంటే ఇప్పుడు బీసీలలో తక్కువ జనసంఖ్య కలిగి ఉండి ఈ కులవృత్తులు చేసేటోళ్ళు కానీ, సంచార జాతులు కానీ, అర్ధ సంచార జాతులు ఈ అట్రాసిటీస్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తేవలసినటువంటి అవసరం ఉంది.